Welcome to JRTV. Now we can discuss about maintaining of groundwater levels on earth. మీకు భూగర్భ జలాలని మనం ఏ విధంగా కాపాడుకోవాలంటే మీకు పెరీనియల్ ప్లాంట్స్, నెక్స్ట్ సెమీ పెరీనియల్ ప్లాంట్స్, బహువార్షిక మొక్కల్ని మనం పెంచితే ఆటోమేటిక్గా వాటికి 360 డిగ్రీస్లో మీకు రూట్స్ ఫార్మేషన్ అయ్యి మనకి ఒక క్యాపిల్లరీ అట్రాక్షన్ ద్వారా భూగర్భంలో ఉన్న పాతాళంలో ఉన్న వాటర్ లెవెల్స్ని కూడా మీకు భూ ఉపరితలానికి మీకు సక్ చేసుకుని ఒక స్పాంజ్ మీకు ఏ విధంగా మీకు పీలుస్తుందో అదేవిధంగా మీకు భూమి ఉపరితలానికి మీకు భూగర్భంలో ఉన్న జలాన్ని మీకు ఉపరితలానికి తీసుకొచ్చే అద్భుతమైన ప్రక్రియ ఈ పెరీనియల్ ప్లాంట్స్ మనకి చేస్తున్నాయి. సో అందువల్ల మీకు రహదారులు వెంట, నెక్స్ట్ మన అగ్రికల్చరల్ ల్యాండ్ దెబ్బల మీద, నెక్స్ట్ గొట్ల మీద ఈ పెరీనియల్ ప్లాంట్స్, పామ్ ట్రీస్ కానీ లేదా మీకు ఈ వేప, నీమ్ ట్రీ, నెక్స్ట్ ఫైకస్ బెంగ్లెన్సిస్, ఈ సరిహద్దుల వెంబడి ఈ ప్లాంట్స్ లేదా మీకు యూకలిప్టస్, ఇవన్నీ భూగర్భ జలాలని మీకు 30 అడుగులు, 40 అడుగులు, 50 అడుగులు, 60 అడుగులు, 100 అడుగులు లోతులో ఉన్న వాటర్ను కూడా మీకు సూపర్ఫిషియల్ సర్ఫేస్కి తీసుకువచ్చే అద్భుతమైన క్యాపిల్లరీ అట్రాక్షన్ ద్వారా మీకు 360 డిగ్రీస్లో ఉపరితల వాటర్ లెవెల్స్ని అద్భుతంగా గణనీయంగా పెంచే అవకాశాలు ఉంటాయి. అదే మీరు డీఫారెస్ట్రేషన్ కనుక చేస్తే అక్కడ డ్రాట్ సిచ్యుయేషన్ అంటే మీకు ఎడారిలో ఏ విధంగా అయితే అత్యధిక ఉష్ణోగ్రత, మరి అత్యల్ప ఉష్ణోగ్రత మీకు నైట్ టైము, మరి మధ్యాహ్నం విపరీతమైన వేడి గాల్పు, లూ, నెక్స్ట్ ఈ విధంగా మీకు క్లైమేటిక్ కండిషన్స్ మారిపోతూ ఉంటాయి. అందువల్ల మీరు ఈ పెరీనియల్ ప్లాంట్స్ మనం పెంచితే మీకు భూ ఉపరితలంలో మీకు వాటర్ రిసోర్సెస్ ఉండి మనం బోరు వేస్తే అద్భుతంగా మీకు ప్లెంటీ ఆఫ్ 2 ఇంచెస్ 3 ఇంచెస్ మీకు వాటర్ ఫ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం వ్యవసాయ క్షేత్రాల్లో మీకు బౌండరీస్ వెంబడి ఈ బ్యాంబూ ట్రీస్, నెక్స్ట్ యూకలిప్టస్ ట్రీస్, నెక్స్ట్ పామ్ ట్రీస్, కొబ్బరి, నెక్స్ట్ తాటి, నెక్స్ట్ ఈత, ఈ విధంగా వేప, నీమ్ ట్రీస్, ఇవన్నీ మన సహజ సిద్ధంగా వచ్చే ఈ తుమ్మ, ఇవన్నీ వాటర్ లెవెల్స్ని మీకు భూ ఉపరితలంకి తీసుకొచ్చి అద్భుతంగా వాటర్ లెవెల్స్ని మన కల్టివేషన్ పర్పస్ అద్భుతంగా యూజ్ చేసే ప్రక్రియ ఈ క్యాపిల్లరీ అట్రాక్షన్ అంటారు. ఎందుకంటే మీకు మైక్రో ఫిలమెంటస్ స్ట్రక్చర్ మీకు రూట్స్లో ఉంటుంది. ప్రతి రూట్లో మీకు ఫిలమెంటస్ స్ట్రక్చర్ విల్ అబ్సార్బ్ ద ఇన్డెప్త్ వాటర్ ఇన్ ద ఎర్త్ ఇంటూ సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ యాన్ ఎర్త్. సో మీకు భూగర్భంలో ఉన్న మీకు లోతులో ఉన్న వాటర్నే ఈ క్యాపిల్లరీ అట్రాక్షన్ ద్వారా భూ ఉపరితలానికి తీసుకువచ్చే అద్భుతమైన ఈ ఫినామినా మీకు పెరీనియల్ ప్లాంట్స్ మాత్రమే చేస్తున్నాయి. లేదా మీరు బోర్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ప్రతి 10 అడుగులకి బోర్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే మీకు గవర్నమెంట్ ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డీఫారెస్ట్రేషన్, మొక్కలు నరకకుండా మరి తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు భూగర్భ జలాలు అట్టడుక్కి పోకుండా మనకు ఉపరితలంలోకి వచ్చి మన సేద్యానికి, మన కల్టివేషన్కి, మన ప్లాంట్ ప్రొపగేషన్స్కి ఒక నర్సరీ మెయింటైన్ చేయాలన్నా, లేదా ఒక పంట పెట్టాలన్నా, లేదా మీకు మన డిఫరెంట్ సీజనల్ క్రాప్స్ కల్టివేషన్ చేయాలన్నా ఈ భూగర్భ జలాలని మనం కాపాడుకుంటే అద్భుతంగా మీకు భూ ఉపరితలంలో ఉన్న వాటర్ని మనం రిఫైన్డ్ వాటర్, ఎందుకంటే మీకు 20 అడుగులు 30 అడుగుల్లో ఉన్న వాటర్ని మీకు క్యాపిల్లరీ అట్రాక్షన్ ద్వారా మీకు శుద్ధి కాబడిన అతి స్వచ్ఛమైన మీకు పోషక విలువలు సమృద్ధిగా ఉన్న, న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉన్న, నెక్స్ట్ మెటల్స్ అండ్ మినరల్స్ సమృద్ధిగా ఉన్న వాటర్ని మీకు ఈ రూట్స్ భూ ఉపరితలానికి తీసుకొచ్చి మన రైతు సోదరుడికి మంచి వ్యవసాయానికి ఎంతో మేలు చేస్తాయి. నెక్స్ట్ కల్టివేషన్లో మంచి అద్భుతమైన యాడెడ్ సపోర్ట్ ఏ ఫార్మర్
మీకు భూగర్భ జలాల్లో ఉపరితలానికి వచ్చి మనకి మంచి నత్రజని, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, నెక్స్ట్ మీకు పొటాషియం అండ్ కాల్షియం అన్నీ సమృద్ధిగా మీకు భూ ఉపరితలానికి తీసుకొచ్చే అద్భుతమైన నేచర్స్ న్యాచురల్ ఫినామినా బై పెరీనియల్ ప్లాంట్స్. సో ఈ పెరీనియల్ ప్లాంట్స్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లాంట్ కనుక మీకు ఏదో లైట్నింగ్ స్టార్మ్ వల్ల మీకు చనిపోతే ఇమీడియట్గా మనం 5-6 ప్లాంట్స్ పెరీనియల్ ప్లాంట్స్ పెంచితే అద్భుతంగా దాని యొక్క లేని లోటుని ఇవి భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఎడారి ప్రాంతం మీకు అరబ్ కంట్రీస్ చూడండి, పామ్ ట్రీస్ ఉంటాయి. మరి విపరీతమైన వేడి, డే టైం టెంపరేచరు మినిమం 50 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. అదే మీకు రాత్రి మీకు -డిగ్రీస్లో అత్యధిక ఉష్ణోగ్రత డే టైము, మధ్యాహ్నం అయితే మీకు విపరీతమైన వడగాల్పులు, సాయంత్రం మీకు అత్యంత లోయెస్ట్ టెంపరేచర్స్, మీకు రగ్గులు కట్టుకోవాలి, మీకు విపరీతమైన చలి వణుకు వచ్చేస్తుంది. సో అందువల్ల మీకు ఎడారి ప్రాంత వాతావరణాన్ని మనం ఓవర్టేక్ చేయాలంటే కంపల్సరీ మీరు పెరీనియల్ ప్లాంట్స్ మనం భూగర్భ ఉపరితలంలో మీకు పుష్కలంగా, పరిపుష్టిగా, సమృద్ధిగా మీకు ఒక అడుగు తవ్వితే నీళ్లు వచ్చే విధంగా మీకు పెరీనియల్ ప్లాంట్స్ మనం పెంచితే అద్భుతంగా మీకు 360 degreesలో మీకు చిలవల పలవల కింద రూట్ ప్రొపగేషన్ అయ్యి మనకి క్యాపిలరీ అట్రాక్షన్ ద్వారా భూగర్భంలో ఉన్న నీటిని మీకు భగీరథుడు భూమిపైకి తీసుకొచ్చినట్టుగా ఈ రూట్స్ మీకు క్యాపిలరీ అట్రాక్షన్ ద్వారా మీకు భూ ఉపరితలానికి తీసుకొచ్చి రైతు సోదరుడికి ఎంతో మీకు మంచి మేలు చేస్తుంది. అదేవిధంగా మన కల్టివేషన్ ప్రక్రియలో ఎంతో చేదోడు ఓదోడుగా, వెన్నుదన్నుగా మన రైతుకి మనకి ఎంతో సపోర్టివ్గా ఉండే పెరీనియల్ ప్లాంట్స్ మనం కాపాడుతూ మనం మంచి వాతావరణం, మంచి గాలి, మంచి నీటి కాలుష్యం లేని అద్భుతమైన పోషక విలువలు సంపూర్తిగా ఉన్న జలాన్ని, నెక్స్ట్ నీడ, మంచి మెడిసినల్ ఫ్లేవర్స్ వచ్చే వేప, నెక్స్ట్ సీకాకాయ, నెక్స్ట్ కుంకుడు, సపిండేల్స్, నెక్స్ట్ మీకు మెడిసినల్ ప్లాంట్స్ కూడా మనం వేస్తే అద్భుతంగా ఈ వాతావరణాన్ని మంచి ఔషధ నగరి కింద మీకు మార్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో భూగర్భ జలాల్ని మనం కాపాడుకోవాలంటే కంపల్సరీ మనం కాంక్రీట్ జంగిల్ నుంచి విముక్తి పొందాలి. అంటే బయోడిగ్రేడబుల్ లివింగ్ మనం త్వరితగతిని ఇంట్రడ్యూస్ చేస్తే మీకు మొబైల్ హౌసెస్లో యూజ్ చేసేవన్నీ మీకు బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్, పఫ్ బోర్డ్ యూజ్ చేస్తాం, మీకు వీ బోర్డ్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ మీకు MS స్టీల్ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ మీకు UPVC విండోస్ యూజ్ చేస్తాం. అన్నీ మీకు భూమిలో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక 30-40 years వరకు అవి ఎటువంటి రేడియేషన్ ఎఫెక్ట్ కానీ, ఎటువంటి మీకు అన్టువర్డ్ ఎఫెక్ట్స్, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ మీకు ఎటువంటి మానవాళి మనుగడకి ఎటువంటి హానికర కిరణాలు కానీ మీకు ఈ మొబైల్ హౌసెస్లో రావు. సో మంచి హెల్దీ లివింగ్, నెక్స్ట్ ఎనర్జెటిక్ లివింగ్, మంచి పరిపూర్ణమైన ఆక్సిజనేటెడ్ లివింగ్ ఉండాలంటే కంపల్సరీ ఇటువంటి బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్తో నిర్మించే హౌసెస్ మనం ప్లాన్ చేసుకోవాలి. సో మీకు భూగర్భ జలాల్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి 4 లేదా 5 అడుగులకి ఒక పెరీనియల్ ప్లాంట్, బాగా పొడవుగా పెరిగే పెరీనియల్ ప్లాంట్స్ని మనం కల్టివేషన్ చేస్తే అవి దాని మనుగడకి పీల్చుకునే వాటర్, భూగర్భ జలాలనే మీకు ఉపరితలానికి తీసుకొస్తాయి. ఏదో మీకు పాతాళలోకం నుంచి మీకు భగీరథుడు మీకు వాటర్ని ఉపరితలానికి తీసుకొచ్చినట్టు, అదేవిధంగా మన ఈ పెరీనియల్ ప్లాంట్స్ మీకు మంచి ప్రొడక్టివ్గా, మంచి ప్రొలిఫరేషను, మంచి చిలవల పలవలుగా, మంచి నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ బ్రాంచెస్ రూట్ విస్తీర్ణం అయ్యి మనకి ఈ భూగర్భ జలాలని మీకు పైకి తీసుకొచ్చి మానవాళి మనుగడకి ఎంతో మేలు చేస్తున్నాయి. సో
మీకు ఈ భూగర్భ జలాలని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. సో అందువల్ల మీరు మీకు ఎటువంటి పెరీనియల్ ప్లాంట్ కనిపించినా ఇమీడియట్గా మీరు అది ప్లాంటేషన్ చేస్తే అద్భుతంగా మీకు మీరు కంపల్సరీ ఆ మొక్కను రక్షించండి. ఇప్పుడు రావి మొక్క ఉంటుంది, లేదా ఈత మొక్క ఉంటుంది, లేదా మీకు కోకోనట్ ప్లాంట్ ఉంటుంది, లేదా ఎనీ పెరీనియల్ ప్లాంట్ వేప, ఇవన్నీ మీకు కనిపిస్తే అది దానికి విశాలమైన ప్రాంతంలో మీరు ప్లాంటేషన్ చేసి కొద్ది రోజులు వాటర్ వేస్తే దానికదే మీకు భూగర్భ జలాలని కింద నుంచి అట్టడుక్కి వెళ్ళిపోయిన భూగర్భ జలాలని ఉపరితలానికి తీసుకొచ్చి మనకే బోరు ఫుల్గా మీకు 10 అడుగుల్లో బోర్ వచ్చే పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే ప్లాంట్స్ని మనం ఎంత చిక్కగా మీరు ప్లాంటేషన్ చేస్తే అంత భూగర్భ జలాలు అంత ఇదిగా మీకు ఉపరితలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు రైతు ఎంతో మీకు మన భూ ఉపరితల లెవెల్స్ మాయిశ్చరైజ్డ్ అయ్యి మనం అది పౌలింగ్ చేస్తే మన ట్రాక్టర్ ద్వారా దున్నిస్తే మీకు అద్భుతంగా మీకు పంట దిగుబడులు గణనీయంగా పెరిగే పరిస్థితి ఉంటుంది. అదే మీరు బోరు మీద వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో మనం స్వస్తి చెప్పాలి. ఎందుకంటే మీకు భూమి ఉపరితలానికి తీసుకొచ్చే న్యాచురల్ పెరీనియల్ ప్లాంట్ ప్రొపగేషన్ మనం అద్భుతంగా చేస్తే అద్భుతంగా మీకు మన రైతుకి ఈ పెరీనియల్ ప్లాంట్స్ ఎంతో సహకరించి వెన్నుదన్నుగా మంచి ఎక్స్ట్రాడెడ్ బ్యాక్ బోన్ టు ఫార్మర్. సో ఈ విధంగా మనం భూగర్భ ఉపరితల జలాలని మనం సంరక్షించుకోవాలి. అదేవిధంగా మన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి మనం నిర్మించుకుంటే మనకి ఇటువంటి డ్రాట్ సిచ్యుయేషన్స్లో ఏప్రిల్ మే నెలల్లో మీకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అప్పుడు 45 డిగ్రీస్ పైన 48-50 డిగ్రీస్ వరకు అత్యధిక వాతావరణ ఉష్ణోగ్రతలు నమోదు కావటం వల్ల మీకు మన ఫార్మర్కి వ్యవసాయానికి మీకు ఎంతో అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ వస్తాయి. కాబట్టి మీరు పెద్ద వాటర్ ట్యాంక్ ఒకటి మేము బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ తోటి కూడా వాటర్ ట్యాంక్స్ మేము సప్లై చేస్తాం. లేదా మీకు పెర్మనెంట్గా కావాలంటే మీకు సిమెంట్ తోటి మీకు సిమెంటేషన్ చేసి ఒక 10,000 లీటర్లు నెక్స్ట్ 50,000 లీటర్ల వరకు వాటర్ ట్యాంక్స్ మేము అద్భుతంగా మీకు తయారు చేసి మీకు సప్లై చేయగలదు. నెక్స్ట్ ఆ వాటర్ తోటి మీరు ప్లాంట్స్కి మీరు వాటరింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాగా సన్ ఎక్స్పోజర్ ఉంటే గ్రీన్ మ్యాట్ కూడా మేము సప్లై చేస్తాం. గ్రీన్ మ్యాట్ వల్ల మీకు అత్యధిక ఉష్ణోగ్రత, నెక్స్ట్ వేసవి తాపం, నెక్స్ట్ ఈ సన్లైట్ మీకు షేడెడ్ సన్లైట్ పుష్కలంగా పడకుండా మొక్కలు మీకు చనిపోయే పరిస్థితి ఉండదు. సో మొక్కలు మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చలి, స్పినాచ్, మరి కొత్తిమీర, నెక్స్ట్ పొన్నగంటి కూర, నెక్స్ట్ ఈ విధంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ మనకి గ్రీన్ మ్యాట్ కింద గ్రీన్ నెట్ కింద అద్భుతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో గ్రీన్ నెట్ కూడా మీకు వ్యవసాయ క్షేత్రాలకి చాలామందికి మేము సప్లై చేస్తున్నాం. వాళ్ళు అద్భుతంగా నర్సరీస్ ప్లస్ ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూటింగ్ ప్లాంట్స్, నెక్స్ట్ వెజిటబుల్ ప్లాంట్స్, నెక్స్ట్ ఈ నర్సరీకి సంబంధించిన మెడిసినల్ ప్లాంట్స్ ప్లస్ పెరీనియల్ ప్లాంట్స్ ప్లస్ ఈ వెజిటేటివ్ ప్రొపగేషన్ చేసుకునే నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ మీకు ప్రొపగేషన్ చేసుకుంటున్నారు. సో మనం భూగర్భ జలాల్ని ఉపరితలానికి తీసుకురావాలంటే మీకు ఫైనల్గా మీరు పెరీనియల్ ప్లాంట్స్ మన తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచితే ఆటోమేటిక్గా మీరు బోరు 10 అడుగులు వేస్తే మీకు నీరు పైకి ఉబికి వస్తుంది. సో మీకు భగీరథుడు మీకు పాతాళంలో ఉన్న నీటిని ఉపరితలానికి తీసుకొచ్చినట్టు ఒక్కొక్క మొక్క ఒక భగీరథుడిగా మీకు ఆ రూట్స్ మీకు భూగర్భంలో ఉన్న అట్టడుగుకి పోయిన జలాన్ని మీకు సక్ చేసుకుని భూ ఉపరితలానికి తీసుకొచ్చి మనకి కల్టివేషన్ ప్రక్రియలో ఎంతో తోడ్పాటు జరుగుతుంది. సో
ఈ డీఫారెస్ట్రేషన్ అనేది మీరు ప్రతి ఒక్కరూ మీరు అరికట్టాలి. నెక్స్ట్ మీరు ప్రతి రైతుకి మనకి ప్లాంట్స్, పెరీనియల్ ప్లాంట్స్, సరిహద్దులు వెంబడి పెరీనియల్ ప్లాంట్స్ పెంచమని చెప్పాలి. చాలామంది రైతులకి అపోహ ఉంటుంది, ఈ పెరీనియల్ ప్లాంట్స్ పెంచడం వల్ల ఈ ఇది పైరుకి పెట్టే వాటరు ఇదే సగం సక్ చేసేసుకుంటుంది, దానివల్ల ఉపయోగం ఏంటి అని అంటారు. తప్పది. మీకు పెరీనియల్ ప్లాంట్స్ భూ ఉపరితలంలో మీకు నీటిని స్టాగ్నేషన్ చేస్తుంది. స్టాగ్నేషన్ చేయటం వల్ల అది సస్టైన్డ్ రిలీజ్. మీరు పంట వరి వేసుకోవచ్చు, లేదా మీరు కాటన్ వేసుకోవచ్చు, లేదా మీరు అపరాలు వేసుకోవచ్చు, లేదా మొక్కజొన్న వేసుకోవచ్చు, లేదా చెరుకు వేసుకోవచ్చు. వీటన్నిటికీ సస్టైన్డ్ వాటర్ డిప్లీషన్ లేకుండా, మీకు వాటర్ డిప్లీషన్ లేకుండా మీకు సస్టైన్డ్గా కొద్దిగా మీకు ఇవి వాటర్ని సప్లై చేసే అద్భుతమైన ఈ పెరీనియల్ ప్లాంట్స్ మనం వ్యవసాయ క్షేత్రాల్లో కూడా పెంచాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV. ప్లీజ్ ప్రెస్ బెల్ బటన్. Please subscribe JRTV. Please comment on uploading videos so that your comments are our best stimulations. Your comments are our best energizers. Your comments are our best extra added backbone to JRTV channel. Your comments are extra added supporting words to JRTV channel. Please share it in your big friend circle. Please share it in your big family circle. Please share it in your big international clientele circle. Please share it in your big student circle so that every update from JRTV will be updated to them. Thank you so much for watching JRTV. Signing off.